అనియొంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, మాన్సిక్ హాస్పిటల్ కి వస్తాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ మాన్సిక్ ని చూసి, ఇదొక హిట్ అండ్ రన్ కేస్, ఇంకా విక్టిమ్ లీజెండ్స్, అతను ఇంటికి వెళ్లే దారిలో ఈ దుర్ఘటన అయితే జరిగింది. ఇంకా డాంగ్జూక్ అయితే చాలా గాయాలు జరిగాయి. ఆ సస్పెక్ట్ ని ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అని ఆ ట్రాఫిక్ పోలీస్ మాన్సిక్ తో అంటారు. అప్పుడే మాన్సిక్ డాంగ్జూ వైపు చూస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు హాస్పిటల్ నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చాక మాన్సిక్ డాంగ్జూతో అంటాడు, ఈ హాస్పిటల్ బిల్ అంతా నువ్వే కట్టే, సరేనా? నీకు చాలా దెబ్బ తగిలినట్టుంది. సరే అయితే నేను లిఫ్ట్ ఇస్తాను, నాతో పద. ఇంతకీ నా కార్ ఎక్కడ పార్క్ చేసావు అని మాన్సిక్ డాంగ్జూని అడుగుతాడు. హాస్పిటల్ బిల్డింగ్ కట్టేస్తాను, పర్లేదు, నాకంత గాయాలేం జరగలేదు, ఇక్కడి నుంచి వెళ్తాను నేను అని చెప్పేసి డొంగ్చు హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా, నేను లిఫ్ట్ ఇస్తానంటున్నాను కదా అని మాన్సిక్ అంటాడు. ముందు నా కార్ ఎక్కడుందో చెప్పు అని అంటే, డొంగ్చు అంటాడు, ఆ మూల ఎక్కడో పార్క్ చేశాను, ముందైతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అక్కడి నుంచి పరిగెట్టేస్తాడు. మాన్సిక్ తన కారు కనబడకపోవడంతో తన వెనకాలే నా కార్ ఎక్కడుంది అని గట్టిగా అరుస్తాడు. పాపం డొంగ్జు అయినా ఏం చేస్తాడు, దొంగలు ఎత్తుపోయారని మాత్రం చెప్పలేడు కదా. నెక్స్ట్ డే మాన్సే కోపంతో డొంగ్జు రూమ్ కి అయితే వస్తాడు. అక్కడ రూమ్ లో డొంగ్జుని చూడకపోవడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ డొంగ్జు మాన్సిక్ భయంతో వాష్రూమ్ లోకి వచ్చి దాక్కుంటాడు. అప్పుడే మాన్సిక్ కి ఒక ఫోన్, ఆ రెస్టారెంట్ ఓనర్ అయిన మీజు నుంచి. తను డొంగ్జుతో ఉంటుంది, గ్యొంగిల్ ఇంకా ఇంటికి రాలేదు, కాస్త అతను ఎక్కడున్నాడో కనుక్కుంటావా అని అంటుంది. దానికి డొంగ్జు ఫోన్ చేస్తాడు గ్యోంగిల్ కి, కానీ గ్యోంగిల్ ఫోన్ ఎత్తడు. అప్పుడే మీజు మాటలు డొంగ్జుకి గుర్తుకొస్తాయి, ఏదో సెక్యూరిటీ అనే పేరు గల కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని. అప్పుడు తన రూమ్ లోకి వెళ్ళి ఒక లెటర్ ని చూస్తాడు. అది సిఇఓ ఓ జొంగు అంటే హీరో వాళ్ళ కోచ్ నుంచి ఒక ఇన్విటేషన్ అయితే వస్తుంది. అదొక వెల్కమ్ పార్టీ. అతను జే9 సెక్యూరిటీ అనే ఒక కంపెనీ యొక్క సిఇఓ. అతను అదే కాకుండా బాక్సింగ్ కోచ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిటీలో ఒక మెంబర్. హోటల్లో సిఇఓని చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేస్తారు. అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు, ఒక సూట్ వేసుకుని. అది చూసిన హీరోయిన్ అతనేనా కాదా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. సిఇఓ హీరోని చూసి హీరో వైపుగా వెళ్తాడు. ఆ తర్వాత సిఇఓ హీరోతో అంటాడు, నువ్వేంటి ఇక్కడ? మా వాళ్ళు ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వాలో కూడా తెలియలేదు అనుకుంటా. ఏమీ తెలియనట్టుగా, ఏమీ జరగనట్టుగా మాట్లాడకండి. జొంగిల్ ఎక్కడున్నాడో చెప్పండి అని హీరో కోపంగా సిఇఓని అడుగుతాడు. నన్నెందుకు అడుగుతున్నావు అని సిఇఓ అంటాడు. అప్పుడు మీరేదో జాబ్ ఇచ్చారు కదా అని హీరో అంటాడు. అడ్వాన్స్ తీసుకుని పారిపోయాడు, పైగా కాల్స్ కూడా ఎత్తట్లేదు అని సిఇఓ చెప్తాడు. డ్రగ్స్ తీసుకుని ఎక్కడో పడిపోయి ఉంటాడు. అప్పుడు హీరో కోపంగా, మాటలు జాగ్రత్తగా రానియండి, ఇదంతా జరగడానికి కారణం ఎవరో కూడా మీకు బాగానే తెలుసు అని హీరో అంటాడు. బాధలో ఉన్న వ్యక్తికి కొన్ని మందులు ఇవ్వడం తప్పంటావా అని సిఇఓ అంటాడు. అయినా డ్రగ్స్ తీసుకోవడానికి కారణం ఎవరో నీకు కూడా తెలుసు, నీ వల్లే కదా ఇదంతా జరగడం. అతన్ని కొట్టి అతన్ని వికలాంగుడిని అయితే చేసేసావు కదా, ఇప్పుడు అతని హాస్పిటల్ బిల్లు కట్టడానికి పోలీస్ అయ్యావు. జొంగిల్ ఎక్కడా అని హీరో అరుస్తూ అంటాడు. అప్పుడు సీఈఓ అంటాడు, నువ్వు ఈ సూట్ వేసుకోవడానికి అర్హత ఉందా నీకు అని అంటూ ఉండగానే మనకి హీరో పాస్ట్ చూపిస్తారు సార్. అప్పుడు హీరో కోచ్ హీరోతో అంటూ ఉంటాడు, మనకి ఎంఎంఏ నుంచి ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చింది, నువ్వు అక్కడ కానీ నీ స్కిల్స్ ని చూపించావంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉంటావు అని అంటే హీరో అంటాడు, నేను ఎన్నిసార్లు చెప్పాలి, నాకు వాటి మీద ఇంట్రెస్టే లేదు, నేను ముందు మన కంట్రీకి ఒక గోల్డ్ మెడల్ తీసుకురావాలి, ఇంకా తర్వాత నేను రిజైన్ చేసేస్తాను అని హీరో చెప్పి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోచ్ హీరో ఆ పిల్స్ వేసుకోవడం చూస్తాడు. హీరో గోల్డ్ మెడల్ విన్ అయ్యాక రిపోర్టర్స్ అందరూ హీరోని ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. హీరో చాలా సంతోషంగా ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. అప్పుడే ఒక రిపోర్టర్, మీరు ఎంఎంఏ లో వెళ్తున్నారంట, ఇది నిజమేనా అని అడుగుతారు. దానికి హీరో అంటాడు, "ఆ, ఇంకా దాని గురించి ఆలోచించలేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా టీవీలో అతను డ్రగ్స్ తీసుకుంటూ మెడల్ సాధించాడు అని న్యూస్ వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ దానికి ఆశ్చర్యపోయి, అతను పెయిన్ కిల్లర్స్ వాడి ఆ గోల్డ్ మెడల్ ని సంపాదించాడు, ఇంకా కోచ్ కూడా తెలియకుండా డ్రగ్స్ తీసుకున్నాడు అని న్యూస్ లో వస్తూ ఉంటుంది. అప్పుడే మనకి ప్రెసెంట్ ని చూపిస్తారు. సిఇఓ హీరోతో అంటూ ఉంటాడు, నువ్వు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్టున్నావు, నువ్వు డ్రగ్స్ తీసుకుని గోల్డ్ సాధించావని. అప్పుడు హీరో కోపంగా అంటాడు, మీకు తెలుసు నాకు తెలుసు,
నిజమేంటో. పైగా నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి కోర్ట్‌లో కేస్ కూడా వేసి, ఆ తర్వాత నువ్వు గెలిచినా ఎవరికి గుర్తుంది? అని సీఈఓ అంటాడు. "నువ్వొక ఇడియట్‌వి తెలుసా?" అని సీఈఓ అంటాడు. దానికి హీరో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా నేనిక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో ఆ హోటల్ బయటున్న బొమ్మని కొడుతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అంటుంది, "అసలు నువ్వెలా గోల్డ్ సాధించావో నీకు కూడా వాళ్ళలాగే అనిపిస్తుందా? నేను ఆ మెడల్‌ని సంపాదించలేదని" అని అంటే హీరోయిన్ అంటుంది, "నువ్వు నిజంగానే సంపాదించావా?" అని అంటే, "అవును" అని హీరో అంటాడు. దానికి హీరోయిన్ అంటుంది, "మరి ప్రూవ్ చెయి మరి. నువ్వే సంపాదించుకున్నావని ఆ గోల్డ్ మెడల్. ఇప్పుడు నిన్ను చూస్తే ఒక ఇడియట్ లాగా అనిపిస్తున్నావు" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వర్కౌట్ చేస్తూ ఉంటాడు. ఐ మీన్ జాగింగ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తను ఒక చోట ఆగి, "మీకు ప్రూఫే కావాలి కదా! చూస్తూ ఉండండి. నేనేంటో నిరూపించుకుంటాను" అని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోతాడు. అతను ట్రాఫిక్ పోలీస్‌తో అదొక ఇంపోర్టెడ్ కార్. అదొక గ్రే కలర్. ఇంకా దాని ప్లేట్ మీద ఎండ్‌లో 235 అనే నంబర్ ఉంటుంది. అందులో ఉన్న మనిషి 30 ఇయర్స్ పైగానే ఉంటాడు. షార్ట్ హెయిర్ అని చెప్పేసి డంగ్‌జూ అక్కడున్న పోలీస్‌తో చెప్తూ ఉంటారు. అక్కడ పోలీస్ అంటారు, "నువ్వు ఎంత చెప్పినా ఏం లాభం? ఏ సీసీటీవీ కెమెరాలోని ఆ కార్ పడలేదు. అందుకే మేము ఆ కార్‌ని ట్రాక్ చేయలేకపోతున్నాం." హీరో బయటికొస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కార్‌ని నేను ఎక్కడో చూసాను అని చెప్పి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే పక్క నుంచి హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ మాట్లాడదామని ఆగుతుంది కానీ, హీరో హీరోయిన్‌ని చూడకుండా ముందుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లంచ్ చేస్తూ ఉండగా కూడా హీరో ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మానసికి తన కారు ఒక సీ పోర్ట్ దగ్గర కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి ఒక ట్రాఫిక్ పోలీసొస్తారు. "మీ కార్‌లో ఉన్న పార్ట్స్ అన్ని తీసుకొని ఆ దొంగలు అమ్మేసుకున్నారు." అప్పుడే మానసికి డంగ్‌జూ యొక్క కాలొస్తుంది. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మానసిక్. ఇక్కడ డంగ్‌జూ పోలీస్ స్టేషన్‌లో కెప్టెన్ యో ఒక క్యాబిన్ దగ్గరికి వెళ్ళి చిన్నగా "నేనొక ఫైల్ తీసుకుంటున్నాను. మీరు అనుమతిస్తున్నారనుకుంటున్నాను" అని చెప్పేసి ఫైల్ తీసుకొని ఆ కార్‌ని ఆ ఫైల్‌లోనే చూస్తాడు. అది గోల్డెన్ బన్నీ గ్యాంగ్ యొక్క ఆపరేషన్ ఫైల్. ఆ కార్ యొక్క డీటెయిల్స్‌ని చూస్తూ ఉంటాడు. అది బయట నుంచి ఎక్స్‌పోర్ట్ చేసిన కార్. ఎవరు కొనుక్కున్నారో అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అప్పుడే మాన్సిక్ డోంగ్జూ క్యాబిన్‌లో ఏదో ఫైల్స్ తీసుకుంటున్నాడని చెప్పేసి లోపలికి వచ్చి, "నీతో పాటు నన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నావా? ముందు ఆ ఫైల్‌ని అక్కడ పెట్టేసి తొందరగా నాతో వచ్చేసేయ్." అప్పుడే ఆఫీసర్స్ ఆ క్యాబిన్ వైపుగా వస్తుండడం చూసి డోంగ్జూ ఆ పేపర్‌ని చింపేసి ఆ ఫైల్‌ని ఎక్కడ తీశాడో అక్కడ పెట్టేసి వస్తూ ఉండగా మానసిక్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఏ ఫ్లోర్ అనుకుని ఏ ఫ్లోర్‌కొచ్చేసావో. బై మిస్టేక్‌గా మేమిక్కడికొచ్చేసాం" అని చెప్పేసి ఆఫీసర్స్‌తో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మెడికల్ రూమ్‌లోకి వెళ్తారు. అప్పుడు డాంగ్‌జూ మానసిక్‌తో అంటాడు, "మనం ఎలాగైనా ఆ హిట్ అండ్ రన్ కేస్ వెనకాలున్న అతన్ని పట్టుకోవాల్సిందే. ఇది అదే కారని నీ దగ్గర ప్రూఫ్ ఏంటి?" అని మానసిక్ అంటాడు. అప్పుడు తన దగ్గరున్న పేపర్‌ని చూపిస్తూ, "నా దగ్గర ప్రూఫ్ ఉంది. చూడు ఈ కంట్రీ మొత్తంలో రైట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ వీల్ ఉన్న కార్ అదొక్కటే. ఒకవేళ మనం గాని ఇతన్ని పట్టుకున్నట్లయితే మనకు గోల్డెన్ బన్నీ కూడా దొరికేస్తాడేమో." అతని దగ్గరున్న పేపర్‌ని మానసిక్ వైపు చూపిస్తూ చెప్తూ ఉంటాడు. "నువ్వు ఈ లిస్ట్‌లో చూడు. అందరూ ఎవరెవరైతే కొనుక్కున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ ఆ కార్ కొనుక్కున్న వ్యక్తి డీటెయిల్స్ మాత్రం ఇందులో రిజిస్టర్ అయ్యి లేదు." "సరే నేనొకటి చెప్పనా?" అని మానసిక్ అంటాడు. "ఆ! చెప్పు" అని డోంగ్‌జూ అంటాడు. "సరే ఆ కార్ గురించి రిజిస్ట్రేషన్‌లో ఏమీ లేదు. పైగా సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఎలా పట్టుకుందామని? పైగా మనమిద్దరం కలిసి పట్టుకుందామనా? ఆ గోల్డెన్ బన్నీ మన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడా? నువ్వు టైమ్ వేస్ట్ చేస్తున్నావు. నీ దగ్గర అంతే టైం ఉంటే నా కార్ టైర్‌లు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ముందు అవి వెతుకు" అని మానసిక్ అంటాడు. మరోవైపు గోల్డెన్ బన్నీ ఒక వ్యక్తి చేతుల నుంచి ఒక బ్యాగ్‌నైతే తీసుకుంటాడు. ఆ వ్యక్తి అంటాడు, "బాస్ మీ బోటొస్తుంది కొద్దిసేపట్లోనే." ఆ వ్యక్తి గోల్డెన్ బన్నీకి ఒక ఫోన్ అయితే ఇచ్చేస్తాడు. దానికి అన్‌నోన్ నంబర్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు గోల్డెన్ బన్నీ ఆ ఫోన్‌లో ఉన్న మరో వ్యక్తితో అంటూ ఉంటాడు, "నేను వెళ్ళిపోతున్నాను. బోట్‌ని అరేంజ్ చేసినందుకు చాలా థాంక్స్." ఆ ఫోన్‌లో ఉన్న వ్యక్తి అంటాడు, "నీకు బోనస్ అవసరమా?" అని అంటే గోల్డెన్ బన్నీ అంటాడు, "లేదు లేదు అదేం అవసరం లేదు" అని అనగా ఆ వ్యక్తి అంటాడు, "ముందు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో." "అదేంటి? కొద్దిసేపట్లో షిప్ రాబోతుంది కదా!"
అని అంటే ఆ వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో గోల్డెన్ బన్నీ వాళ్ళ సబార్డినేట్స్‌కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక వ్యక్తి అదే పోర్ట్‌లోంచి గోల్డెన్ బన్నీని చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఫేస్‌ని మాత్రం మనకి చూపిచ్చరు. మరోవైపు హీరోయిన్ యొక్క హెడొచ్చి హీరోయిన్‌తో అంటూ ఉంటుంది. "నువ్వు ఆ విక్టిమ్ యొక్క బిలాంగింగ్స్ అతనికి ఇచ్చేసిరా" అని అంటుంది. దానికి హీరోయిన్ అంటుంది, "కానీ నా వర్కింగ్ అవర్స్ అయిపోయినాయి కదా!" అని అంటుంది. "పర్లేదు ఇచ్చేసిరా" అని చెప్తుంది. ఆ తర్వాత తనక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో హాస్పిటల్‌లో ఆ విక్టిమ్ చనిపోవడం చూస్తాడు. అప్పుడే హీరోకి ఒక కాల్ రావడంతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ అదే టైంకి అక్కడికి వస్తుంది. వాళ్ళని ఏడవడం చూసి తను అక్కడే ఆగిపోతుంది. మరోవైపు జంగ్ హ్యూన్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. అదే టైంకి ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు మాన్సిక్ తన పార్క్ చేసిన బైక్ కనపడకపోవడంతో ఇప్పుడు బైక్ ఎక్కడికి పోయింది అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే అతను అప్పుడే డాన్‌జో యొక్క ఫోనొస్తుంది. మాన్సిక్ అంటాడు, "ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు?" అని అంటే, డాంగ్‌చో అంటాడు, "నాకు ఆ హిట్ అండ్ రన్ కేస్ వెనకాల ఉన్న అతని గురించి తెలిసింది. ఇందాకే నాకొక ఫోనొచ్చింది. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు. అతనికి ఆ వ్యక్తి గురించి తెలుసంట. అతను బియాంగ్‌జీ స్ట్రీట్ దగ్గర ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా తొందరగా అక్కడికి వచ్చేయి" అని మాన్సిక్‌ని అంటాడు. కానీ మాన్సిక్ అంటాడు, "అదొక ప్రాంక్ కాల్ అయినా అవ్వచ్చు. నువ్వు పిచ్చోడిలాగా అక్కడికి వెళ్ళకు. అర్థమవుతుందా?" అని అంటాడు. అప్పుడే అక్కడ కార్‌లో సౌండ్ వినపడడంతో, "ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు?" "నేను మీ బైక్ తీసుకున్నాను. మీరు తొందరగా అక్కడికి వచ్చేసేయండి" అని అంటే మానసిక్ కోపంగా "నా బైక్ కూడా లాగేసుకున్నావా?" అని చెప్పి అక్కడ కోపంగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జంగ్‌హ్యోన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. అది చూసిన మానసిక్ "సార్ మీరేంటిక్కడ?" అని అంటాడు. అప్పుడు జంగ్‌హ్యోన్ అంటాడు, "మీకు ఆ బన్నీ ఆపరేషన్‌లో ఏమైనా వింతగా, విచిత్రంగా అనిపించిందా? ఆ ఫైర్ ఏదైతే వచ్చింది చూడండి ఆపరేషన్‌లో దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరో 5 మినిట్స్ ముందే ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేశారు. ఆ కాలర్ ఐడీ ఎవరిదో కూడా తెలియట్లేదు." అప్పుడు మానసిక్ అంటాడు, "అంటే మన వాళ్ళలోనే ఎవరో లీక్ చేసుంటారా ఆపరేషన్ గురించి?" అప్పుడు జంగ్‌హ్యన్ అంటాడు, "ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ యూనిట్ దీని గురించి హ్యాండిల్ చేస్తుంది కానీ, ఇంతకుముందు ఇది మీ కేస్ కదా!" అప్పుడు మానసిక్ "అవును" అని అంటాడు. అప్పుడు జంగ్‌హ్యన్ మానసిక్‌తో అంటాడు, "మీకు లీ జిన్‌సు తెలుసా? అతనే గోల్డెన్ బనీ స్మగ్లింగ్ చేస్తున్నాడని చెప్పాడు." అప్పుడు మానసిక్ అంటాడు, "ఆ హిట్ అండ్ రన్ కేస్‌లో విక్టిమ్ అయిన ఆ వ్యక్తా? అతను చనిపోయాడని విన్నాను" అని మానసిక్ అంటాడు. అప్పుడు జంగ్‌హ్యన్ అంటాడు, "అతని బిలాంగింగ్స్ ఎక్కడున్నాయో మీకు తెలుసా?" అని అంటే, "సపోర్టింగ్ టీమ్ దగ్గర ఉండుండొచ్చు. నేనిక్కడి నుంచి వెళ్ళాలి" అని చెప్పేసి మానసిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జంగ్‌హ్యన్ సపోర్టింగ్ టీమ్‌కి ఫోన్ చేసి బిలాంగింగ్స్ గురించి అడుగుతారు. అప్పుడు అప్పుడు తనంటుంది, "మా టీమ్ మెంబర్ దగ్గర ఉంది. ఇప్పుడే తను ఆఫీస్ అవర్స్ అయిపోవడంతో తను ఇంటికి వెళ్ళిపోయింది" అని అంటే జంగ్‌హ్యన్ అంటాడు, "తన పేరేంటో చెప్తారా?" అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్ తన ఇంటికి వచ్చేస్తుంది. లీ జిన్‌సు బిలాంగింగ్స్ తీసుకొని. అప్పుడే జంగ్‌హ్యన్ హీరోయిన్‌కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మరోవైపు మాన్సిక్‌కి ఒక ఫోనొస్తుంది. "చూడు ఇప్పుడు నేను మాట్లాడలేను. ఫోన్ పెట్టేయి" అని చెప్తాడు. ఫోన్ మరోవైపు మాట్లాడే వ్యక్తి ఎవరో కాదు, పాన్ షాప్ యొక్క ఓనర్. అతనంటాడు, "సిల్వర్ బన్నీ ఏదైనా చేస్తే నీకు ఫోన్ చేయమన్నావు కదా!" అతను తన గ్రూప్ వాళ్ళందరిని గ్యాదర్ చేసి గ్యాంగ్‌గా ఎక్కడికో వెళ్తున్నాడు. అడ్రెస్ వచ్చేసి అని చెప్పి హీరో చెప్పిన అడ్రెస్సే చెప్తాడు. మరోవైపు హీరోయిన్ 3 మిస్డ్ కాల్స్ చూసి జంగ్ హ్యూన్‌కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఎవరో డోర్ బెల్ కొడతారు. తను డోర్ వైపు వెళ్తూ ఉండగా, "నేను మీ టీమ్ మెంబర్. నేను లీజెన్సు బిలాంగింగ్స్ తీసుకుందామని వచ్చాను. ఇంత రాత్రి పూట" అని హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ వాళ్ళు గట్టి గట్టిగా కొడతారు. ఇది ఇది జంగ్ హ్యూన్ కూడా ఫోన్‌లో వింటూ ఉంటాడు. తన ఇంట్లో ఉన్న పై ఫ్లోర్‌కి వెళ్ళిపోయి హీరోయిన్ తన డోర్‌ని లాక్ ఏసేస్తుంది. ఇక్కడ మెయిన్ డోర్‌ని పగలగొట్టుకుంటూ 4 మెంబర్స్ లోపలికి వస్తారు. హీరోయిన్ దాచిపెట్టిన తన గన్ తీస్తుంది. మరోవైపు హీరో ఆ లొకేషన్‌కయితే చేరుకుంటాడు. అతను లోపలికి వెళ్ళగానే ఎనకాల గేట్ అయితే లాక్ చేసేస్తారు. ఇదంతా తెలిసిన హీరో నవ్వుతూ బాక్సింగ్ టేప్‌ని తీస్తాడు. ఇంక తన చేతికి కట్టుకోవడం మొదలుపెడతాడు. ఇక్కడ మరోవైపు మాన్సిక్ హడావిడిగా డేయోంగ్‌ని కలుస్తాడు. అతను రెస్లింగ్ చేస్తూ ఉంటాడు. "మీరు తొందరగా రావాలి. నాకీసారి ఎలాగైనా హెల్ప్ చేయాల్సింది మీరే"
అని అంటే, "ముందు నన్ను ఓడించు" అని డేయోంగ్ అంటాడు. ఇక్కడ మరోవైపు హీరోయిన్ తన గన్ సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ బిలాంగింగ్స్ కోసం వెతుకుతూ ఉంటారు. మరోవైపు జంగ్ హ్యోక్ వస్తూ ఉండగా ఒక కారు వెనకాల నుంచి గుద్దేస్తుంది. అదొక రెడ్ కలర్ కార్. అది ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ముందు నుంచి వచ్చిన బ్లాక్ కార్ అతన్ని గుద్దయిపోతుంది. అప్పుడే అతను బయటకి వచ్చేస్తాడు. ఆ బ్లాక్ కార్ నుంచి కొంతమందయితే దిగుతారు. అదే టైంలో అక్కడే ఉన్న జేహాంగ్ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఆ బ్లాక్ కలర్ కార్‌లోంచి స్నేక్ టాటూ కలిగి ఉన్న ఒక వ్యక్తి అయితే బయటకు దిగుతాడు. అప్పుడు జంగ్‌హ్యోక్‌కి సడెన్‌గా కెప్టెన్ ఓ మాటలైతే గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ స్నేక్ టాటూ కలిగిన అతను ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్. జంగ్‌హ్యోక్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఆ గ్యాంగ్‌స్టర్ కూడా అతని వెనకాలే వెళ్తారు. ఇక్కడ జేహాంగ్ ఆ రెడ్ కలర్ కార్‌ని ఆగడం చూసి, "ఒక్క నిమిషం ఆగు" అని చెప్పి అతని వైపుగానే వెళ్తూ ఉంటాడు. మరోవైపు హీరో ఫైటింగ్‌కి సిద్ధం అన్నట్టుగా రెడీ అయ్యి ఉంటాడు. అక్కడికి గోల్డెన్ బన్నీ వస్తాడు. "నీ అంతు చూడ్డానికి నేనీరోజొచ్చాను. నాకెందుకు ఎక్స్‌ట్రా పని చెప్తున్నావు?" అని గోల్డెన్ బన్నీ హీరోతో అంటాడు. "ఆ! నీకు ఈ ఎక్స్‌ట్రా పనిచ్చింది ఈ ఇతనేనా? ఈ కార్ నడుపుతున్న వ్యక్తి?" అని హీరో తన దగ్గరున్న కార్ ఫుటేజ్‌ని చూపిస్తాడు. గోల్డెన్ బన్నీ వెనకాలే సిల్వర్ బన్నీ కూడా ఉంటాడు. ఇతను కూడా ఒక పెద్ద గ్యాంగ్‌స్టరే. ఒకవేళ నీ పళ్ళు చూపించి నవ్వుతూ ఉన్నావనుకో, నీ పళ్ళు రాలగొట్టి నీ చేతిలోనే పెట్టాల్సొస్తుంది. ఇంతకీ నిన్ను పంపించినోడి పేరైతే నాకు చెప్పు అని హీరో అంటాడు. హీరో వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు గోల్డెన్ బన్నీ. అప్పుడే హీరో అంటాడు, "మా అమ్మ నాకు డాంగ్‌జో అనే పేరెందుకు పెట్టిందో తెలుసా? చాలా గర్వంగా ఆకాశాన్ని చూస్తూ తలెత్తుకుని జీవించడమే డాంగ్‌జూ అనే పేరుకి ఉన్న అర్థం. కాబట్టి" అని చెప్పి ఒక్కొక్కల్ని కొట్టడం మొదలుపెడతాడు. అక్కడి నుంచి గోల్డెన్ బన్నీ ఇంకా సిల్వర్ బన్నీ పారిపోతారు. మరోవైపు జంగ్ హ్యోక్ పరుగెడుతూ ఉంటాడు. అతని వెనకాలే గ్యాంగ్‌స్టర్స్ కూడా వస్తూ ఉంటారు. అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని వాళ్ళ వైపు చూపిస్తూ వాళ్ళని కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉండగా అతని కళ్ళద్దాలు పడిపోతాయి. తను మళ్ళీ తన కళ్ళద్దాలని పెట్టుకొని కొడుతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఇంట్లో 'గుడ్ బాయ్' అనే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోని చూపిస్తూ ఉంటాడు. హీరో కూడా అక్కడున్న వాళ్ళందరిని చితక్ కొడుతూ ఉంటాడు. మరోవైపు ఏదైతే రెడ్ కార్ ఉందో అది దూసుకుంటూ జేహాంగ్ వైపు వస్తూ ఉంటుంది. జేహాంగ్ అది చూసి ఇ ఇ ఇది ఎందుకు నా వైపు వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మరోవైపు మనకు చూపిస్తారు మాన్సిక్ డేయోంగ్‌తో పోటీలో గెలుస్తాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. అక్కడ వాళ్ళందరూ ఎవిడెన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత సీన్‌లో మనకి మరోవైపు జంగ్‌హ్యో గ్యాంగ్‌స్టర్స్‌ని కొడుతూ ఉండడం చూపిస్తారు. మరోవైపు హీరోయిన్ అక్కడున్న వాళ్ళని అప్పుడే మనకు చూపిస్తారు. నెక్స్ట్ సీన్‌లో హీరో అక్కడున్న వాళ్ళని కొడుతూ, కొడుతూ రేడియం పెయింట్స్‌తో కూడా కొడుతూ ఉంటాడు. దానివల్ల సీన్ చాలా అందంగా అనిపిస్తుంది. హీరో లోపలికి వచ్చి వాళ్ళందరిని కొడుతూ ఉంటాడు. అప్పుడే అది చూసిన గోల్డెన్ బన్నీ, "ఏంట్రా నా మొహం చూస్తున్నారు? వెళ్లి వాడిని కొట్టండి" అని అంటాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ హీరో వైపుగా వెళ్తారు. అప్పుడే హీరో గోల్డెన్ బన్నీని కొడతాడు. దాంతో ఆ 2 గోల్డెన్ టీత్ బయటికొచ్చేస్తాయి. అప్పుడు సిల్వర్ బన్నీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అప్పుడు హీరో అంటాడు, "ఒక్కసారి మంట ఆరిపోయాక అందరూ మమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు. కానీ మా గుండెలు మాత్రం అదే మంటలో రగులుతూ ఉన్నాయి" అని హీరో అంటాడు. అక్కడున్న విలన్స్ అందరిని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పద్ధతిలో కొడుతూ ఉంటారు. గోల్డెన్ బన్నీ వెనకాలన్న ఆ వ్యక్తి ఎవరు? ఆ గ్యాంగ్‌స్టర్స్‌ని ఎవరు పంపించినట్టు? ఆ రెడ్ కార్ ఎందుకు వాళ్ళని గుద్దేయాలని అనుకుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.